మన ఆంధ్రప్రదేశ్ అడవుల్లో అమూల్యమైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల వరకు ఉంటుంది. కానీ కొందరు అక్రమంగా వాటిని కట్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. ఇది మన అడవులకు, ప్రకృతికి చాలా సమస్యగా మారబోతుంది. కానీ ఇప్పుడు ఒక మార్పు వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీరు అడిగినట్లుగా నిన్న నవంబర్ 8, 2025 పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం స్మగ్లింగ్ మీద తీసుకున్న యాక్షన్ గురించి. తిరుపతిలో గోదాంను పరిశీలించి స్మగ్లర్లకు భారీ హెచ్చరికని అందించారు. మనం ఒక్కొక్క విషయాన్ని వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఎర్రచందనం అంటే ఏమిటి, స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఏం చేశారు, మరియు మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సులభంగా వివరంగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రచందనం అంటే ఏమిటి? ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క గర్వం, చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ఒక చెట్టు. ఎర్రచందనం అంటే ఇది ప్రపంచంలో అతి అమూల్యమైన చెట్లలో ఒకటి. దీని యొక్క శాస్త్రీయ నామం టెరోకార్పస్ శాంటాలినస్. మన ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. తమిళనాడు, కర్ణాటకలో కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుంది. కానీ మనది మాత్రం ప్రపంచంలో అతి బెస్ట్గా ఉంది. ఈ చెట్టు చెక్క ఎరుపు రంగులో ఉంటుంది. దాని విలువ 1 కిలోకు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఎందుకు అంత విలువ అంటే చైనా మరియు జపాన్, మయన్మార్, యుఎస్ఏలలో దీనికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. వాళ్ళు దీనిని మందులు, క్యాండిల్స్ తయారు చేయడంలో, పెయింట్ల కోసం, ఆల్కహాల్కి, కలరింగ్కి ఉపయోగిస్తారు. మన దేశంలో ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. కేవలం 18,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే పెరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అడవుల యొక్క బంగారు గని అనుకోవచ్చు. కానీ కొంతమంది దీనిని అక్రమంగా కత్తిరించి విదేశాలకు పంపుతున్నారు. దీని వలన మన అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి దెబ్బతింటున్నాయి. దీనిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మన కథలో ట్విస్ట్ ఏంటంటే అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవులు తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. ఇక్కడ చెట్లను కత్తిరించి ట్రక్కుల్లో దాచి తమిళనాడు, కర్ణాటక బోర్డర్ దాటి చైనాకు పంపిస్తారు. వాటి విలువ సుమారు ఒక్కొక్క లోడుకు 25 కోట్ల వరకు ఉంటుంది. స్మగ్లర్లు 4 పెద్ద గ్యాంగులుగా ఫామ్ అయి కడప, చిత్తూరు నుంచి వాళ్ళు అడవుల్లో కత్తిరించి పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళ కన్నుగప్పి వీటిని తరలిస్తారు. గత 5 సంవత్సరాలలో 1000 కేసుల వరకు నమోదైంది. 2.6 లక్షల ల్యాగ్స్ వరకు సీజ్ చేయబడింది. ఇది మన అడవులను బలహీనపరుస్తుంది. చెట్లు పోతే వర్షాలు తగ్గుతాయి, నీటి శాతం కూడా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క యాక్షన్. ఇప్పుడే మన కథలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. నవంబర్ 8, 2025 పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ మంత్రిగా కూడా ఉన్నారు. తిరుపతి మంగళం గోదాంకి వెళ్ళారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు గారితో కలిసి 8 గోదాంలలో 2.6 లక్షల వరకు ల్యాగ్స్ కనిపించాయి. ఏ, బి, సి నాన్ గ్రేడ్ కేటగిరీలు కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం స్మగ్లింగ్ అనుమతించవచ్చు, కానీ అది ఇప్పుడు మారుతుంది అని ఆర్డర్స్ వేశారు. అతను వేసిన ఆర్డర్స్లో ముఖ్యంగా ప్రతి ల్యాగ్కి బార్కోడ్ ఉండాలని, లైవ్ ట్రాకింగ్ జరగాలని, సీజ్ నుండి సేల్ వరకు ఒక్కటి కూడా మిస్ కాకూడదని చెప్పారు. డిజిటల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా మొదలు పెట్టమని చెప్పారు. 1 ఏడాదిలో స్మగ్లింగ్ పూర్తిగా ఆపడం అనేది వాళ్ళ లక్ష్యంగా పేర్కొన్నారు. అతను ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే స్మగ్లర్లకు, మీరు స్వచ్ఛందంగా ఆపకపోతే కగార్ లాంటి ఆపరేషన్ మొదలు పెడతాం, ప్రతి ఒక్కరికి తాట తీస్తాం అని అతను చెప్పడం జరిగింది. 4 పెద్ద స్మగ్లర్లు గుర్తించామని, వాళ్ళను పట్టుకుంటామని యూనియన్ మంత్రి భూపేంద్ర యాదవ్తో మాట్లాడి ఇతర రాష్ట్రాల్లో సీజ్ అయిన మన చందనంని తిరిగి తెచ్చుకుంటామని చెప్పారు. 25 కోట్ల విలువ చందనం ఇప్పటికే తిరిగి వచ్చిందని కూడా చెప్పారు.
ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మన అడవులకు ఒక షీల్డ్గా నిలబడ్డారు. స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, గతం, ఇప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ప్రభావం. స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? శేషాచలం అడవులు, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు చెట్లను కత్తిరించి ట్రక్కుల్లో దాచి తమిళనాడు, కర్ణాటక బోర్డర్ దాటి చైనాకు పంపిస్తున్నారు. వాటి విలువ కిలోకి 10 లక్షల వరకు ఉంటుంది. 25 కోట్ల వరకు ఒక లోడ్ ఉంటుంది. గతంలో 2019-2024 మధ్య భారీగా స్మగ్లింగ్ జరిగింది. సుమారు 1000 కేసుల వరకు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఏం మార్పు జరిగిందంటే RSASTF అంటే రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయించారు. 195 ల్యాగ్స్ వరకు సీజ్ చేయబడింది. అలాగే 8 మంది వరకు అరెస్ట్ కాబడ్డారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటి? ఒక ఏడాదిలో క్రేక్ డౌన్ చేయాలని, 4 గ్యాంగ్లను గుర్తించి పట్టుకోవాలని, అసెట్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలని చెప్పారు. బార్కోడ్, ట్రాకింగ్, ఒక్క ల్యాగ్ కూడా మిస్ కాకూడదు అనేది అతని ప్లాన్. దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.